ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఏపీ సెట్ 2025 అఫీషియల్ ర్యాంక్ కార్డు కాదు. చాలామంది ఇదే అఫీషియల్ ర్యాంక్ కార్డు, ఇదే మనం కౌన్సిలింగ్లో యూజ్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నారు. కాదండి, ఇది కేవలం రిజల్ట్స్ కార్డు మాత్రమే. సో మీరు అఫీషియల్గా మీరు వెబ్సైట్ నుంచి మీ యొక్క ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ యొక్క ర్యాంక్ కార్డులో మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న చూడండి, ఫోటో, నేము, డీటెయిల్స్, పేరెంట్స్ నేమ్ అండ్ అదేవిధంగా మీకు వచ్చిన ర్యాంకు, లోకల్ ర్యాంకు, ఓకేనా, అండ్ లోకల్ ప్లస్ కేటగిరీ ర్యాంక్, ఇలా కంప్లీట్గా డీటెయిల్గా మీకు అక్కడ డిస్ప్లే చేసి ఉంటాయి. ఇది అఫీషియల్ ర్యాంక్ కార్డ్. ఈ ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ర్యాంక్ కార్డ్తో పాటు హాల్ టికెట్, ఈ రెండు మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. చాలామంది రిజల్ట్స్ కార్డ్ చూపించి ఇదే మా ఫైనల్ ర్యాంక్ కార్డ్ అనుకుంటున్నారు. ఇది మేము ఎలా చెప్పాము అంటే, మెంటర్షిప్ ద్వారా మా దగ్గర చాలామంది గైడెన్స్, ఎంసెట్ పరంగా గైడెన్స్ తీసుకుంటే వాళ్ళు మేము మీ యొక్క ర్యాంక్ కార్డ్ షేర్ చేయండి అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క రిజల్ట్స్ కార్డ్ అనేవి సెండ్ చేస్తున్నారు. సో అందుకు మీ అందరికీ హెల్ప్ అవుతున్న కాన్సెప్ట్లో ఈ వీడియో చేస్తున్నాం అనమాట. సో ప్లీజ్ మీ అందరూ కూడా మీ యొక్క అఫీషియల్ ర్యాంక్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది. మనకి ఎంసెట్ కౌన్సిలింగ్కి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం ఉంటాయో ఆ యొక్క రిక్వైర్డ్ డాక్యుమెంట్స్లో మనకి ఈ యొక్క ఎంసెట్ ర్యాంక్ కార్డు కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో మీకు క్లిక్ చేస్తే రిజల్ట్స్ అని వస్తుంది కదా, ఈ రిజల్ట్స్లో చాలామంది వాళ్ళ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి వ్యూ రిజల్ట్స్ కొట్టుకుంటున్నారు, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారు. అలా కాదు, మీరు చేయవలసినది ఏంటంటే డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్. ఎక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ నెంబర్, ఏపీ సెట్ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వ్యూ ర్యాంక్ కార్డ్ వస్తుంది. ఆ ర్యాంక్ కార్డ్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఉపయోగపడుతుంది.